మరో 9 మంది అభ్యర్థుల ఎంపికపై జనసేన క్లారిటీకి వచ్చింది. ఇవాళ మరికొందరిని ఫైనల్ చేయబోతుంది. పోటీ చేసే మొత్తం 21 స్థానాల్లో 11 సీట్లపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మరోవైపు తిరుపతి టికెట్ రేసులో ఆరణి శ్రీనివాసులు, గంటా నరహరి ఉన్నారు. రెండో జాబితా విడుదలకు సిద్ధమవుతోంది జనసేన. ఇప్పటికే 6 స్థానాల్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. తాజాగా 9 సెగ్మెంట్లకు అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేశారు. భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, రాజోలు, విశాఖ సౌత్, పెందుర్తి, యలమంచిలి, తిరుపతి స్థానాల్లో క్లారిటీ ఇచ్చారు. మొత్తం 21 స్థానాల్లో 15 స్థానాలకు క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, భీమవరం రామాంజనేయులు, రాజోలు వరప్రసాద్, నరసాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు ధర్మరాజు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు ఖరారయ్యాయని తెలుస్తోంది. తిరుపతి టికెట్ రేసులో ఆరణి శ్రీనివాసులు, గంటా నరహరి ఉన్నారు. పారిశ్రామికవేత్త గంటా నరహరి బుధవారమే పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈయన తిరుపతి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంగళగిరి జనసేన కార్యాలయానికి ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు క్యూ కట్టారు. పంచకర్ర రమేష్ బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణతో పాటు విజయ్ కుమార్ పెందుర్తి, విశాఖ సౌత్, యలమంచిల టికెట్లు ఆశిస్తున్నారు. జనసేన పోటీ చేసే మొత్తం 21 స్థానాల్లో 11 సీట్లపై క్లారిటీకొచ్చారని తెలుస్తోంది. మిగతా సీట్లపై ఇవాళ కూడా కసరత్తు చేస్తారు పవన్ కళ్యాణ్.